వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం ఉన్నటువంటి ఏలూరు జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిందని చెప్పవచ్చు. ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి గత జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గాను, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి ఆళ్ల నాని ఈరోజు టీడీపీలో చేరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, కలవబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కూడా పిలుపు వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ నాయకుల సమక్షంలో కొంత చర్చలు జరిపిన తర్వాత ఆళ్ల నాని గారిని పార్టీలోకి తీసుకుంటారని చెప్పి తెలియవస్తుంది. జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి గంటా పద్మశ్రీ, తర్వాత ఆవిడ భర్త అయినటువంటి గంటా ప్రసాదరావు గారు కూడా గతంలో టీడీపీలో చేరడం అయితే జరిగింది. ఈ అన్ని పరిణామాలు చూసుకున్నట్లయితే దాదాపుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీ అయిపోయిందని చెప్పవచ్చు. ఇక దెందులూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి కొటార అబ్బాయి చౌదరి గారి విషయంలో మాత్రం కొంత క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన తరపు నుంచి కానీ, తర్వాత ఆయన వర్గం తరపు నుంచి కానీ ఎటువంటి ప్రకటనలు కానీ లేకపోతే ఎటువంటి సమాచారం కానీ లేదు. ఆయన అయితే మాత్రం కొంత స్తబ్దుగా ఉన్నట్లుగానే మనకు అర్థమవుతుంది. అంటే ఎన్నికలు జరిగిన తర్వాత కొంత ఆయన ఇనాక్టివ్గా ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. అంటే నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే కొంత ఇనాక్టివ్గానే ఉన్నట్లుగానే మనకు తెలియవస్తుంది. ఆళ్ల నాని మాత్రం ఖచ్చితంగా ఈరోజు పార్టీ మారే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం అసలు ఇక్కడ ఈ పరిణామాలను కనుక పరిశీలించుకున్నట్టయితే ఆళ్ల నాని అనే వ్యక్తిని కనుక మనం తీసుకున్నట్లయితే ఈయన రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఆత్మీయుడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్ కూడా కొంత దగ్గరగానే ఉన్నాడు. ఈయన గత ప్రభుత్వంలో ఈయనకి డిప్యూటీ సీఎం, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి కీలకమైన పదవులు కూడా ఇవ్వడం జరిగింది. మరి జగన్ గారికి ఈయనకి మరి ఎక్కడ పొసగలేదో ఏం జరిగిందో తెలియదు. కానీ మొదటి విడతలో ఈయన మంత్రి పదవిని తొలగించినప్పుడే ఈయన పార్టీ నుంచి బయటకు వస్తారు, కొంత విభేదిస్తున్నారు జగన్తో అనే వార్తలు అప్పట్లోనే వచ్చినాయి. కానీ ఈయన పార్టీలోనే కొనసాగి మళ్ళీ గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేయడం జరిగింది. బడేటి చంటి గారి చేతిలో, అంటే తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి బడేటి చంటి గారి చేతిలో దాదాపుగా 60,000 ఓట్ల తేడాతో ఓటమి పాలవడం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకుంటే ప్రధాన నాయకులందరూ కూడా, అంటే ప్రధాన రాజకీయ నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టి తెలుగుదేశం వైపు లేకపోతే జనసేన వైపు వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే పార్టీ క్యాడరు, కింద స్థాయి కార్యకర్తలు వీళ్ళు కూడా షిఫ్ట్ అయిపోతున్నారా, లేకపోతే ఓన్లీ నాయకత్వం మాత్రమే మారుతుందా అనేది కొంత మనం క్లారిటీ లేదు. ఈ విషయంలో మాత్రం కొంత జగన్ అభిమానులు, తర్వాత వైఎస్ఆర్సీపీ అభిమానులు కొంత సోషల్ మీడియాలో కనుక రెస్పాన్స్ చూసుకుంటే మాత్రం వాళ్ళు కొంత యాక్టివ్గా ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఈ నాయకులు మాత్రం తెలుగుదేశం వైపు, జనసేన వైపు వెళ్ళిపోతున్నారు. కానీ కింద స్థాయి క్యాడరు, తర్వాత కింద స్థాయి కార్యకర్తలు మాత్రం పటిష్టంగానే వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నట్లుగానే మనకి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అయితే అర్థమవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో అంటే నాయకత్వం లోపంతో, అంటే నాయకత్వం లేకుండా ఓన్లీ కార్యకర్తలు బేస్ చేసుకుని పార్టీ అధికారంలోకి రావాలన్నా లేకపోతే ఎలక్షన్లో పోటీ చేయాలన్నా అది జరిగే విషయం కాదు. ఖచ్చితంగా నాయకత్వం అనేది ఉండాలి. ఆ కార్యకర్తలకి దిశానిర్దేశం చేయాలి. ఎన్నికల ప్రక్రియ, తర్వాత ఎన్నికల్లో పాల్గొనడం, లేదా పార్టీ ఏదన్నా కార్యక్రమాలకు పిలిపించినా కూడా ఆ కార్యకర్తలకి నాయకత్వం వహించడానికి ఒక లీడర్షిప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఏంటంటే నాయకులందరూ దూరం అవుతున్న ఈ సందర్భంలో మరి కార్యకర్తలు చివరిదాకా వైఎస్ఆర్సీపీతో నిలబడతారా, లేదు వాళ్ళు కూడా ఏదైనా ఆల్టర్నేటివ్ చూసుకుని నెమ్మదిగా పక్క పార్టీలోకి వెళ్ళిపోతారా అనేది రాబోయే రోజుల్లో మనకు అర్థమవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.